టుడే న్యూస్కి స్వాగతం. విజయనగరం స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జేఎన్టీయు గురజాడ సీతం కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న వారం రోజుల పాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ యువ ఆపదమిత్ర రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయు గురజాడ విజయనగరం ఉపకులపతి ప్రొఫెసర్ వివి సుబ్బారావు, సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు మాట్లాడుతూ సమాజ రక్షణలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం, సామాజిక స్పృహ కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని వివరించారు. నమస్కారం. నా పేరు డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, డైరెక్టర్ సీతం కళాశాల. ఈరోజు మా సీతం కళాశాలలోని ఒక వినూత్నమైన ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సహకారంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని యువ ఆపద మిత్ర ట్రైనింగ్ ప్రోగ్రాం అంటారు. ఇది మన దేశంలోని రకరకాల న్యాచురల్ కలామిటీస్ జరుగుతున్నాయి. అవి ఏంటంటే వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, లేకపోతే ఎర్త్‌క్వేక్స్ కావచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదాలు కావచ్చు, లేకపోతే ట్రైన్, బస్సు యాక్సిడెంట్లు అవ్వచ్చు, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్లు అవ్వచ్చు. రకరకాలుగా జరుగుతున్నాయి. కొన్ని న్యాచురల్ అవుతాయి, కొన్ని మ్యాన్ మేడ్ అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటికి వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము 2 జరుగుతున్నాయన్నమాట. సో దీనిని మనము తగ్గించాలి, ఆపాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక స్కీము ఆపద మిత్ర, యువ ఆపద మిత్ర అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. దాన్ని స్టేట్ గవర్నమెంట్‌తో అనుసంధానం చేసి ఈచ్ జిల్లాకి, అంటే మన దేశంలో ఉన్న ఒక్కొక్క జిల్లా నుంచి 300 మందిని ట్రైనింగ్ చేయడానికి వాళ్ళు తీసుకున్నారు. ఈ 300 మందికి ట్రైనింగ్ అయ్యే కాస్ట్ కూడాను సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది. మంచిగా ఆల్రెడీ వాళ్ళు ట్రైన్ చేసి, ట్రైన్ ది ట్రైనర్స్ అని చెప్పేసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కొంతమంది ట్రైనర్స్ చేశారు. ఆ ట్రైనర్స్ మాస్టర్ ట్రైనర్స్ అంటారు. ఆ మాస్టర్స్ ట్రైనర్స్ వచ్చేసి ఇప్పుడు 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, నేషనల్ డిఫెన్స్ రెస్పాన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది చూసారా? ఆ అథారిటీ వాళ్ళకి వచ్చి ఈ ప్రోగ్రామ్ చూసుకుంటారు. అలాగే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు కూడా చూస్తారు. ఆ విధంగా ఏంటంటే ఫైర్ సర్వీస్ వాళ్ళు చూస్తారు, పోలీసు వాళ్ళు చూస్తారు, రెవెన్యూ వాళ్ళు వచ్చి చూస్తారు. అంటే ఇంతమంది కలిసి ఈ ప్రోగ్రామ్ ఉంటాయి. ఈ 1 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లోనేంటంటే మనం మామూలుగా, అంటే మనం వస్తే ఇమ్మీడియట్‌గా ఊపిరి ఆగిపోతే ఆ సీఆర్‌పీ మనీలు ఇవ్వాలి. అది కూడాను ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేస్తారు. అంటే ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేయాలి, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేస్తారు. దీని గురించి ఏంటంటే మొదటిగా ఈ మన జిల్లాలోని ఈ ప్రోగ్రామ్ ఏంటంటే జేఎన్‌టీయు యూనివర్సిటీకి వచ్చినప్పుడు జేఎన్‌టీయూకి మన విశ్వవిద్యాలయం ఉపకులపతి అయిన సుబ్బారావు గారు మా కళాశాలకి ఈ ప్రోగ్రామ్ చేయవలసిందిగా మాకు చెప్పారు. మేము ముందుగా వీసీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. మాకు ఈ ప్రోగ్రామ్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఫస్ట్‌గా ఏంటంటే ఒక 100 మెంబర్స్‌తోని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ 100 మెంబర్స్ ఏంటంటే మనకి జేఎన్‌టీయూ జీవీ అండర్‌లో ఉన్న మన సీతం కళాశాలలో కొంతమంది స్టూడెంట్స్, అట్లాగే ఎంవీజీఆర్ కళాశాల, ఎల్ఎన్‌డి కళాశాల, తర్వాత రఘు కళాశాల. ఈ మొత్తం ఈ 4 కళాశాలల నుంచి కూడా వరకు 100 మంది స్టూడెంట్స్ వచ్చి, ఆ 100 మంది స్టూడెంట్స్ కూడాను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది 100% రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే వాళ్ళు వారం రోజులు ఇక్కడే ఉంటారన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన వసతి అంతా కూడాను ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీంట్లోనేంటంటే ఈచ్ వన్ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఏంటంటే నౌ దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్ట్ అన్నమాట. అంటే మనకి ఏదైనా విపత్తు జరిగినప్పుడు ఏంటంటే ముందు ఏం చేయాలి, దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్‌గానే యాక్షన్ తీసుకోవడమును. అంటే చాలామంది ప్రాణాలను రక్షించిన వాళ్ళు అవుతారు, చాలా ఆస్తులు రక్షించిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఏంటంటే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎంత సిన్సియర్‌గా, ఎంత బాగా వాళ్ళు నేర్చుకుంటే దేశానికి అంత ఉపయోగపడి ఉంటారు. సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లోని డిఫరెంట్ ఎక్స్‌పర్ట్స్ అందరూ వచ్చి కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో వాళ్ళకి రిసోర్స్ పర్సన్‌గా చేస్తున్నారు. తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 వీక్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకొక 1 వీక్ తర్వాత ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకేంటంటే యువ ఆపద మిత్ర. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే పర్సనల్ లెవెల్‌లో వాళ్ళ రెజ్యూమ్‌కి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏ ఉద్యోగాలు వాటికైనా చాలా ఉపయోగపడుతుంది. మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఏదైనా నేచురల్ కలామిటీ జరిగినప్పుడు ఒక రిజర్వ్డ్ ఫోర్స్ అని ఉంటదన్నమాట. ఈ ఫోర్స్ అన్న వాళ్ళు ఏంటంటే ఈ నంబర్స్ అన్నీ కూడాను స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళు వెంటనే కాల్ చేయడం, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ మధ్యన ఏంటంటే లోక్‌సభలో కూడా ఏంటంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా మాట్లాడుతూ యువ ఆపద మిత్ర పథకం గురించి మాట్లాడుతూ చాలా మంచి ప్రోగ్రాము. సో వాలంటరీ అని చెప్పారు గానీ వాళ్ళకి కూడా కొంత సాలరీ ఇస్తూ ఆయనైతే ఆ ఎంపీ గారు ఏమన్నారంటే ఓ నెలకి రూ. 26 జీతం కూడా ఇస్తే బాగుంటుందని ప్రపోజల్ పెట్టారు. మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఇది లోక్‌సభలో జరిగింది కాబట్టి ఏమో మన రేపు పొద్దున్న లోక్‌సభ ఎగ్రి అయ్యి కూడా ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏంటంటే అందరూ కూడా ఇంపార్టెంట్. లోక్‌సభలో కూడా ఎంపీలు కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకున్నారు కాబట్టి
ఈ ప్రోగ్రాము ఈ 100 మెంబర్స్ కూడా చాలా సిన్సియర్గా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, జేఎన్టీ విశ్వవిద్యాలయం ఇంకోసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వాలంటీర్లు అంటే ఎవరికైనా వచ్చి పనిచేసేవాళ్ళని రండి పని చేయండి అనే చెప్తారు. దానికి ఎవరు ముందుకు వస్తారు? ఎందుకు నా సమయాన్ని ఎదుటి వాళ్ళ కోసం వెచ్చించాలి? అది కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు. ప్రతి పౌరుడు కంఫర్ట్గా జీవించాలి అంటే తన చుట్టూ ఉండే తనకి తన జర్నీలో ఏ విధమైన ఆపదలు వస్తాయి, వాటిని ఏ విధంగా తనకు తానుగా పరిష్కరించుకోగలగాలి. అదే మన మోడీ గారు చెప్పారు, వికసిత్ భారత్ అట్ 2047, అలాగే స్వర్ణాంధ్ర అట్ 2047. అంటే మనం 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి మనంగా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు చేసుకోవాలి. ఈరోజు డిజిటల్ ఎరాలో అందరికీ తెలుసు, యాక్సిడెంట్ అయితే ఓ యాప్ ద్వారా నంబర్కి ఫోన్ చేస్తే వస్తాయి. ఇవన్నీ వచ్చే వరకు ఆ యాక్సిడెంట్ అయిన అతను ఉంటాడో వెళ్ళిపోతాడో తెలియదు. నియర్ బై ఎవరున్నా సరే ఇవన్నీ అందరూ తెలుసుకుని ఉన్నాం అనుకోండి, అలా చేసేస్తారు. నేను ఇంకొకళ్ళ కోసం ఎదురు చూసే పని మానుకోవాలి. ప్రతి విద్యార్థి కూడా ఇండివిజువాలిటీ అంటే అంటూ ఉంటాం చూడండి, అలాగే ఈ స్కిల్స్ అన్నీ కూడా మన లైఫ్ స్కిల్స్